హాయ్ చైతన్ గారు. హలో అండి. చైతన్ గారు, ఇవాళ మన వీడియోలో జనరల్ వెయిట్ లాస్ హెల్దీ టిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాము ఉంటుంది కదా, వాము ఒకటి, జీలకర్ర ఒకటి, సోంపు ఒకటి, మళ్ళీ ధనియాలు ఉంటాయి కదా, ఇవి సపరేట్ కటోరీల్లో పెట్టుకొని మీరు చూడండి. సేమ్ కనిపిస్తాయి కొద్దిగా, అవునా కదా? దాని అర్థం ఏంది? ఒకటే ఫ్యామిలీ ఇవన్నీ. అయితే వీటితోటి ఒకటి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఒకటి వెయిట్ లాస్కి మెడిసిన్ తయారవుతుంది. ఓకే, అది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది వెయిట్ లాస్ చేసుకోవడానికి చాలామందికి. కానీ వెయిట్ లాస్ అవ్వదు. అది ఎందుకు అవ్వదు అది మనం తెలుసుకుందాం ఫస్ట్. ఏ అండర్లయింగ్ రోగం లేదు, వెయిట్ ఏమో బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. కానీ పేషెంట్ వెయిట్ ఏమో 100 కిలోలు ఉంది. అంటే ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకు ఉన్న రోగాల్ని బట్టి మనం మందులు వాడతాం కదా, ఆ మందులకు కూడా వెయిట్ పెరుగుతుంది. సైడ్ ఎఫెక్ట్. అవును. కొందరికి సైకాట్రిక్ ప్రాబ్లంలు ఉంటాయి, యాంగ్జైటీ ప్రాబ్లము, ఆందోళన ప్రాబ్లం, డిప్రెషన్ ప్రాబ్లం, స్కిజోఫ్రీనియా. వాళ్ళకు కూడా మందులు ఇస్తారు కదా, ఆ మందులకు కూడా వెయిట్ పెరుగుతుంది. కొందరికి ఏమవుతుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, మళ్ళీ ఐఎల్డి లాంటి ప్రాబ్లమ్స్, అంటే లంగ్లో ఆటోఇమ్యూన్ ప్రాబ్లం రావడం, వాళ్ళకు స్టిరాయిడ్లు ఇస్తారు, దాంతో కూడా వెయిట్ పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, మనిషికి రోగం అన్నట్టు లేదు, అయినా వెయిట్ తగ్గట్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా. దాని అర్థం ఏమొస్తుంది బయటికంటే, మీ శరీరానికి ఎంతైతే అవసరం మీరు దానికన్నా ఎక్కువ తింటుండ్రు. ఓకే, అప్పుడు ఏమైతే డిపాజిట్ అవుతుంది కదా బాడీలో. కానీ కొన్ని కేసెస్లో అసలేం తినకపోయినా అలాగే వెయిట్ లైక్ హెఫ్టీగా ఉండడం కూడా చూస్తూ ఉంటాం కదా. అవును, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఒక పేషెంట్ని నేను అడిగిన, మీరు ఎంత తింటున్నారు, మీరు ఎక్కువ తింటున్నారు ఏమన్నా అంటే, నేను ఏమైనా తక్కువ చేస్తే నాకు నీరసం వచ్చేస్తుంది అన్నారు. అయినా నేను వేరే వాళ్ళతో పోల్చుకుంటే జర తక్కువనే తింటా అన్నారు. అయితే నేను అడిగిన, ఏమేమి తింటారంటే, ఏముంది సార్, మార్నింగ్ 7-8 ఇడ్లీలు తింటా, మధ్యాహ్నం రైస్ తింటా, నైట్ జొన్న రొట్టెలు తింటున్నా, 4 అన్నారు. 4 జొన్న రొట్టెలు. ఇప్పుడు ఈ డయట్ మీరు వింటే మీకు ఏమనిపిస్తుంది, జర ఎక్కువనే తింటున్నారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ నాతో ఏమంటున్నారు పేషెంట్, చెప్తారు కదా అందరూ, జొన్న రొట్టెలతో తింటే వెయిట్ తగ్గుతుంది. జొన్న రొట్టెలు తింటున్నా వెయిట్ తగ్గట్లేదు. అది డిఫరెన్స్. అయితే మనం ఏం చేస్తాం, ఎంత కావాలి దానికన్నా ఎక్కువ తింటున్నాం. ఇప్పుడు పేషెంట్కి మనం చెప్తాం, ఇమ్మీడియట్లీ హాఫ్ చేసేయండి డైట్ అనేసి. హాఫ్ చేసేయండి, సగం. మార్నింగ్ 7 ఇడ్లీలు కదా, 3:30 తినేసి ఆపేసేయాలి. మళ్ళీ ఆశ వస్తుంది, సగం ఇడ్లీ కూడా తినాలనేసి. తినద్దు, అది మైండ్లో పెట్టుకోవాలి. మధ్యాహ్నం 1 బౌల్ రైస్ తింటారు కదా, హాఫ్ బౌల్ రైస్ తినండి. నైట్ 2 జొన్న రొట్టెలు తింటున్నారు అనుకోండి, ఒకటే తినండి. ఈ పేషెంట్ 4 తింటుండే, నేను ఆపిచ్చేసి 1కి తెప్పించిన ఆయన ఆ పేషెంట్కి. ఓకే, అయితే సగం చేసేయాలి మనం డైట్. ఎందుకు, మన బాడీకి ఎంత అవసరం దానికన్నా ఎక్కువ తింటున్నాం, అదొకటి చేయాలి. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే, మన వాచ్లలో 10,000 స్టెప్స్ అని వస్తుంది, డైలీ నడవాలి 10,000 స్టెప్స్ అని. అది గూగుల్ ఎట్లా డిసైడ్ చేస్తుంది 10,000 స్టెప్స్ అనేసి? ప్రతి పేషెంట్ స్టామినా వేరే ఉంటుంది. కరెక్ట్. అయితే ఇప్పుడు మనం వాకింగ్ చేయమంటాం పేషెంట్లకు, హాఫ్ అన్ అవర్ డైలీ వాకింగ్ చేయమంటాం. కొందరు ఏం చేస్తారు, ఫాస్ట్ నడుస్తారు, కొందరు ఏం చేస్తారు, మెల్లగా నడుస్తారు. ఇద్దరు హాఫ్ అన్ అవరే చేస్తారు. కానీ హాఫ్ నడిచేటోడు క్యాలరీ తక్కువ ఖర్చు చేస్తాడు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో కూడా ఆ 10,000 స్టెప్లు అవుతాయా కావా తెలియదు. ఒక్కొక్కసారి మనం బండి మీద పోతుంటాం కదా, అప్పుడు ఏమవుతుంది, జర స్లోగా పోతాం ట్రాఫిక్ ఉంటే, అది కూడా స్టెప్పులు కౌంట్ చేసుకుంటుంది. అందుకే అది మీరు మైండ్లో పెట్టుకోకండి, కంపల్సరీ ఇంత నడవాలి అనేసి. ప్లస్ కొందరికి మోకాలు నొప్పులు ప్రాబ్లం ఉంటాయి, వాళ్ళు కూడా ఫోర్స్ చేయకండి మీ బాడీ. ఏం చేయండి అంటే, నెలకు 100 కిలోమీటర్లు నడవాలి టార్గెట్ పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఐబ్రోస్ రేస్ చేశారు కదా, 100 కిలోమీటర్లు మనిషి ఎట్లా నడుస్తాడు? మనం గంటలో నడవమని చెప్పట్లేదు, నెలలో నడవమని చెప్తున్నాం. అంటే రోజుకి 3 కిలోమీటర్లు అందాజా. ఏమవుతుంది అప్పుడు అంటే, మనిషి డైలీ జర స్లో కాదు మరి ఫాస్ట్ కాదు, మీడియం పేస్ తోటి వాక్ చేయడం స్టార్ట్ చేస్తే 15-20 మినిట్స్లో 3 కిలోమీటర్లు అయిపోతాయి. 15-20 మినిట్స్లో అవ్వకపోతే హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతాయి. దాని తర్వాత ఆపేసేయండి. 2 కిలోమీటర్స్ నడవండి, ఇంకా ఎక్కడక్కడ తిరుగుడు, పైకి ఎక్కడం దిగడం, దాంట్లోనే 1 కిలోమీటర్ అయిపోతుంది. అట్లా టార్గెట్ పెట్టుకోండి. అట్లా కూడా మనకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సగం డైట్ చేసేసినాం, 100 కిలోమీటర్లు నడవమని చెప్పినాం. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్లీ
ఇప్పుడు మధ్య మధ్యలో ఆకలి అయితే ఏం చేస్తాం, బజ్జీలు తింటాం, పకోడీలు తింటాం, సమోసాలు తింటాం, పఫ్ఫులు తింటాం. అవన్నీ బంద్ చేయండి. ఓ టైం అంటే టైం, ఆ టైంకే తినాలి. ఎంత తినాలి అది కూడా క్యాల్కులేటెడ్ ఉంది, అంతే తినాలి. ఎట్లా తగ్గదు వెయిట్? తగ్గుతుంది కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సాటర్డే రాగానే సండే రాగానే చాలామంది పార్టీలు చేసుకుంటారు. అవి చేయొద్దు. పార్టీలు చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఓటీటీ పెట్టుకొని మొత్తం నైట్లో 10 ఎపిసోడ్లు కంప్లీట్ చేయాలనేసి కూర్చుంటారు, నిద్ర ఖరాబ్ చేసుకుంటారు. అట్లా కూడా చేయకండి. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఉంటేనే అది ఒక్క ఎపిసోడ్ రోజుకి చూసినా మీరు చూడొచ్చు మొత్తం. అయితే హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. వెయిట్ పెరిగితే లేని రోగాలు లేవు, వచ్చేటివి అన్నీ వస్తాయి. క్యాన్సర్ కూడా వస్తుంది ఆఖరికి. అయితే అవి రాకుండా చేసుకోవాలి. దానికోసం వెయిట్ నార్మల్ ఉందంటే పెరగకుండా చూసుకోవాలి. వెయిట్ ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా నార్మల్కి తీసుకొని వచ్చేటట్టు చేసుకోవాలి. అడ్యుకేట్ వెయిట్కి వచ్చేసేయాలి ఖచ్చితంగా. స్టార్టింగ్లో మీరు టిప్ చెప్తానన్నారే, జీలకర్ర వాము సోంపుతో, దాన్ని ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలంటే 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా సోంపు, 1/2 చెంచా వాము, 1/2 చెంచా ధనియాలు ఓ దాంట్లో వేసుకోండి. దంచుకోండి బాగా. రోస్ట్ ఏం చేయకూడదు. రోస్ట్ గీస్ట్ ఏమొద్దు, దంచుకోండి. దంచుకున్న తర్వాత మీరు బాయిలింగ్ వాటర్లో యాడ్ చేయండి. అది వాటర్ అట్లనే పెట్టేసేయండి నైట్. ఇది నైట్ చేయాలి పని. మార్నింగ్ లేస్తారు కదా, అది కలుపుకొని మొత్తం ఒకటేసారి తాగేసి. బాయిల్ చేయడం కూడా అక్కర్లే, నైట్ బాయిల్ చేసి పెడుతున్నాం. ఓకే, నైట్ బాయిల్ చేసి పెట్టమంటున్నారా? ఓకే, బాయిల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తాగేసారు. ఇది ఎప్పటి నుంచో వాడుతున్నారు, మనకు తెలియనప్పటి నుంచి వాడుతున్నారు. ఇది వెయిట్ లాస్లో చాలా మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇవన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇవన్నిట్లో వెయిట్ తగ్గించే ప్రాపర్టీస్ ఉంటాయి, ఫ్యాట్ బర్నింగ్ కేపబిలిటీస్ ఉంటాయి, లివర్ డిటాక్స్ చేస్తుంది, బాడీని డిటాక్స్ చేస్తుంది, అండ్ యూరిన్ అవుట్పుట్ కరెక్ట్గా వచ్చేటట్టు చేస్తుంది, కిడ్నీ కరెక్ట్ పని చేసేటట్టు చేస్తుంది. కొందరికి బాడీ ఉబ్బుతుంది, కాళ్ళల్లో ఉబ్బుడు అవన్నీ కనిపిస్తాయి, అవన్నీ కూడా తగ్గుతాయి. ఓవరాల్గా వెయిట్కి చాలా మంచి మెడిసిన్. చాలా సింపుల్గా మన కిచెన్ రూమ్లో అవైలబుల్ అయ్యే ఈ 4 ఐటమ్స్తో ఇన్ని ప్రశ్నలకు సమాధానం మనకు దొరికిపోతుంది. ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. థ్యాంక్ యూ అండి.